హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో రిజిస్టర్ కావాలనుకున్న మెంబర్స్ ఇక్కడ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. ఇట్లా లాగిన్ అవుతారు. లాగిన్ అయితే ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ని విన్న తర్వాత ఫ్రెషర్స్ అయితే ఈక్విటీ చేస్తారు, సీనియర్స్ అయితే ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవుతూ రండి. సో ఈరోజు మార్కెట్ పరిస్థితి చూద్దాం. సో ఒకప్పుడు ఇన్ ది సెన్స్ ఒక వారం 10 రోజుల కిందటి వరకు కూడా మనం డైలీ 50% అన్ని ఇంట్రాడేలోనే చూసాం. 50% రిటర్న్స్ చూసాం, 100% రిటర్న్ చూసాం, ఈవెన్ 200% రిటర్న్స్ కూడా ఇంట్రాడేలోనే చూసాం. ఓల్డ్ డేటా కాదు. సో నేను స్టాక్ ఇవ్వటము అది చక్కగా 100-200% కూడా రిటర్న్ వచ్చింది. చాలా మెంబర్స్ 100%, 200% కూడా మంచి ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా మనకు పంపించడం జరిగింది. సో ఇంత మంచి గోల్డెన్ డేస్ ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి ఇట్లాంటి స్టాక్స్ మనకు రావట్లేదు. సో కారణం మీ అందరికీ తెలిసిందే. సో నిఫ్టీ సైడ్ వేవ్స్లో ఉన్నది. సో ఇది డే క్యాండిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. డే క్యాండిల్స్ ఇవన్నీ కూడా అంటే ఒకరోజు మొత్తం ఎంత క్యాండిల్ ఫామ్ అయిందన్నది తెలియజేస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ జోన్ మీరు చూస్తే ఇక్కడ చూడండి ఎంత సాలిడ్ క్యాండిల్స్ రావటం జరిగిందో అంతకుముందు. సో ఎస్పెషల్లీ ఈ జోన్లో ఈ 2 క్యాండిల్స్ మినహా పెద్దగా మూమెంట్ అన్నది ఏమీ లేవు. ఈ క్యాండిల్ బాడీ అసలు ఇంత భూతద్దం పెట్టుకొని చూడాల్సి వస్తుంది. విక్కు పైకి కిందకి బాగానే ఉంది కానీ సో క్యాండిల్ బాడీ మాత్రం లేదు. క్యాండిల్ బాడీ సాలిడ్గా లేకుండా సో కేవలం విక్ వచ్చినంత మాత్రాన పెద్ద మనకు ఉపయోగం లేదు. సో ఇట్లాంటి ఫేజ్ని మనము కన్సోలిడేటెడ్ ఫేజ్ అంటాము. కన్సోలిడేట్ అవుతుంది మార్కెట్. సో కన్సోలిడేట్ అయిన తర్వాత బాగా ఎంత కన్సోలిడేట్ అయితే అంత రిటర్న్స్ అది మార్కెట్ మనకు ఇస్తుంది. సో ఇలా విధంగా బాగా కన్సోలిడేట్ అయ్యి ఇటు సైడ్ బ్రేక్అవుట్ అయితే బ్రహ్మాండమైన అవుట్ బ్రేక్ అవుతాయి. స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా బ్రేక్ డౌన్ అయినా కానీ అదేవిధంగా స్టాక్స్ పుట్స్లో బ్రహ్మాండమైన రిటర్న్స్ని ఇట్లా 100%, 200% రిటర్న్స్ని ఇస్తాయి. సో ఈ జోన్ అన్నది బ్రేక్ కావాలి. సో ఎప్పుడు బ్రేక్ అవుతుంది? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఈ క్లాస్లో కూడా చెప్పాను మీకు. సో ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్లాస్ని ఒకసారి చూడండి. సో మీకు చాలా డీటెయిల్స్ అన్నది తెలుస్తాయి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్లాస్లో. సో ఇది 80 EMI, ఇది 21 EMI. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో ఇక్కడ నుంచి మన స్టాక్స్ అన్నీ కూడా మనం ఇచ్చిన ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ సో కరెక్ట్ పాయింట్ని ఎంట్రీ పాయింట్ని కరెక్ట్గా వస్తున్నాయి మనకు. సో ఎంట్రీ పాయింట్ నుంచి మనకు ఆ రోజే 100%, 200% రిటర్న్స్ కూడా వస్తూ వచ్చినాయి. సో ఇట్లాంటి మూమెంట్ అన్నది కావాలి మార్కెట్లో. కన్సోలిడేట్ అవ్వటం వలన పెద్ద ప్రయోజనం లేదు. ఇక్కడ ఆప్షన్ బయ్యర్స్ పెద్దగా సంపాదించరు. ఇది ఆప్షన్ బయ్యర్స్కి పెద్ద అవకాశం ఇవ్వదు. ఇది కేవలం ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే గోల్డెన్ పీరియడ్. సో మళ్ళీ ఆప్షన్ బయ్యర్స్కి ఈ గోల్డెన్ పీరియడ్ రావాలి అంటే మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్కి వెళ్ళాలి, ముందుకు కానీ వెనక్కి కానీ. సో ఎక్కువ కన్సోలిడేట్ అయితే ఖచ్చితంగా భారీ మూవ్స్ మాత్రమే వస్తాయి. 100% అది ఎంత కన్సోలిడేట్ అయితే మూమెంట్ అంత వైలేట్గా ఉంటుంది, పైకి కానీ కిందకి కానీ. బ్రేక్ డౌన్ అయినా అదే విధంగా అవుతుంది, బ్రేక్అవుట్ అయినా కానీ అదే విధంగా బ్రేక్అవుట్ ఇస్తుంది. సో బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనం పుట్లో సంపాదిస్తాం, బ్రేక్అవుట్ అయినప్పుడు కాల్లో సంపాదిస్తాం. సో ఇప్పుడు 80 EMIకి 21 EMIకి డిస్టెన్స్ పెరిగింది. ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అదేవిధంగా హిస్టోగ్రాము గ్రీన్లోకి రావటం జరిగింది. ఇది ఒక నెగిటివ్ కనిపిస్తున్నది. బట్ ఇంకా హిస్టోగ్రామ్ అన్నది టర్న్ అవ్వలేదు. ఇక్కడ 80 EMI 21 EMIని ఇట్లా కట్ చేసి ఈ విధంగా ముందుకు వెళ్తే అప్పుడు మాత్రమే మనకు బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు మనకు మంచి రిటర్న్స్ పుట్స్లో వస్తాయి. లేని సందర్భంలో ఇది ఇదే విధంగా మూమెంట్ని ఇస్తూ వస్తుంది. ఈ 2 లైన్స్ మధ్య గ్యాప్ తగ్గే వరకు కూడా కనిపిస్తుంది కదండి.
ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ పెరిగింది, ఇక్కడ ఇంకా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ రెండు మూమెంట్ల మధ్య గ్యాప్ పెరిగే వరకు గ్యాప్ తగ్గే వరకు ఇది ఇదే విధంగా కన్సోలిడేట్ అవుతూనే ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసెస్, వార్ కానీ లేదా ఇట్లాంటి ఇంకోటి ఏదైనా ఎలక్షన్ రిజల్ట్స్ అట్లాంటి సమయంలో మాత్రమే ఒక ర్యాపిడ్ మూవ్ని అది తీసుకుంటుంది. లేకపోతే ఇట్లాంటి డోజీ క్యాండిల్ ఫామ్ అవటం, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అవటం, ఇట్లాంటివే జరుగుతూ వస్తూ ఉంటాయి. సో డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. సో త్వరలో మార్కెట్ అయితే ఏదో ఒక డైరెక్షన్కి వెళ్తుంది. ఈ జోన్ని అటు ముందుకు కానీ వెనక్కి కానీ బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది మనకు. సో ఇలాంటి సందర్భంలో దీనికి ఫస్ట్ సపోర్టు ఇక 24,000 అనేది ఫస్ట్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. అది బ్రేక్ అయితే మాత్రం బ్రేక్ డౌన్ కనిపిస్తుంది మార్కెట్లో. సో 23,750 లెవెల్ అన్నది కాస్త స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ మరింత ఇక్కడ గ్యాప్ ఉన్నది మనకు. మార్కెట్ గ్యాప్ అప్ అయి ఓపెన్ అయింది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టాప్ లెవెల్లో చూస్తే ఇమీడియట్లీగా 24,400 450 లెవెల్ అన్నది ఇక్కడ కాస్త ఇమీడియట్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. దాని తర్వాత 24,800 లెవెల్ అన్నది ఇమీడియట్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తున్నది. సో ఇవి దాటితే మాత్రమే మార్కెట్ చాలా వైలెంట్గా బ్రేక్అవుట్ అవటం కానీ వైలెంట్గా బ్రేక్ డౌన్ అవటం కానీ చేస్తుంది. సో ఆ డైరెక్షన్లో మళ్ళీ ఆప్షన్ బయ్యర్స్కి గోల్డెన్ డేసే. సో ఎంత అంటే మీరు ఊహించరు, డైలీ 100% నుంచి 200% కూడా వస్తుంటాయి. కొన్ని పొజిషనల్ కాల్స్ వస్తాయి మీకు. సో పొజిషనల్ కాల్స్ అంటే ఈరోజు కాల్ తీసుకుంటారు, కాల్ ఆర్ పుట్ సిఈఆర్పిఈ తీసుకుంటారు. దీన్ని ఒక 3-4 డేస్ అదేవిధంగా హోల్డ్ చేస్తారు. 3-4 డేస్ హోల్డ్ చేస్తే అది 500-600% కూడా రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి మూవ్స్ అన్నది ముందు ముందు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇప్పుడే మెంబర్స్ బలవంతంగా ఇది ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి, తీసుకోకపోతే అదేదో దోషమో ఏదో అనుకొని ఏదో నేరం చేసినట్టు ట్రేడ్కి వెళ్ళొద్దు. అన్నీ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే ట్రేడ్ చేయండి, లేకపోతే క్యాపిటల్ని సేవ్ చేయండి. క్యాపిటల్ సేవ్ చేయటం అన్నది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు తొందరపడద్దు. మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్ని క్లియర్గా తీసుకొనివ్వండి. సో తీసుకున్నప్పుడు ఈరోజుతో ఏం ఎండ్ కాదండి. సో ముందు గోల్డ్ అన్ని రోజులు ఉన్నాయి, గోల్డెన్ డేస్. సో ఈరోజే మార్కెట్ ఎండ్ అయిపోతుంది, నేను ఈరోజు ట్రేడ్ తీసుకోకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అనుకోకుండా క్యాపిటల్ని మాత్రం సేవ్ చేసుకొని ఉంచండి. మంచి మూమెంట్స్, మంచి కాల్స్ వస్తాయి. సో వాటిని సిఈనో పిఈనో మంచి రిటర్న్స్ అప్పుడు క్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ మార్కెట్ మూమెంట్ అనేది ఇట్లా ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది నెగిటివ్ డైరెక్షనే ఎక్కువగా కనిపిస్తున్నది, ఈ ఈఎంఐలు కానీ ఎంఏసిడి కానీ. బట్ రేపు హాలిడే కాబట్టి దీని మీద మనం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఈ ఇండోపాక్ సిచ్యువేషన్ కూడా కాస్త వాలటైల్ని సృష్టించవచ్చు మార్కెట్లో. సో ఇది మార్కెట్. దాని తర్వాత ఈరోజు మనము బజాజ్ ఫైనాన్స్ ఇవ్వటం జరిగింది, పుట్టించాం బజాజ్ ఫైనాన్స్. సో 154 దగ్గర ఆ ఏరియాలో ఇచ్చాము. సో ఇది కాస్ట్ టు కాస్ట్ మధ్యలో వచ్చింది. ఎంట్రీ అయిన వాళ్ళు నష్టం, నేను స్టాప్ లాస్ కూడా ఇచ్చి పంపాను. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, దీనికి ఉంచచ్చండి. బజాజ్ ఫైనాన్స్ పుట్లో మంచి రిటర్నే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీసీఎస్ కాల్ ఎవరైనా హోల్డ్ చేస్తే అది కూడా మంచి రిటర్న్సే వస్తుంది. నేను నిన్న క్లాస్లో కూడా చెప్పాను మీకు. సో ఇనీషియల్గా కాల్స్ ఏదైనా తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ కాకపోతే మీకు అప్పుడే టీటాడీకే ఏమీ రాదు. సో ఇది ప్రైస్, ఇది టైం. టీటాడీకే కావాలి అంటే డేస్ టు ఎక్స్పైరీకి రీచ్ కావాలి. దీని గ్రాఫ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో ఇది ప్రైస్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, ఈ విధంగా 100 రూపాయలు. డే 1, డే 2, డే 3, డే 5,
డే 6, డే 30. సో డే 1 రోజు ప్రైస్ పైనే ఉంటుంది, మీకేమీ టీటా డీకే ఏమీ కాదు. సో దీని గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది మీకు, టీటా గ్రాఫ్. సో దానివలన పెద్దగా ఫస్ట్ 15 డేస్ మీకు ఏమీ టైం డీకే ఏమీ కనబడదు. సో ఒకవేళ హోల్డ్ చేస్తే దాన్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు. బజ్ ఫైనాన్స్ కానీ, టీసీఎస్ కానీ, సిప్లా కానీ. ఒకవేళ ఫ్రైడే రోజు మార్కెట్ పడితే ఫార్మా స్టాక్స్ బాగా పైకి లేస్తాయి, జనరల్గా చెప్తున్నా. సో దాన్ని రూల్గా భావించద్దు. సో అటు సమయంలో ఇది మంచి రిటర్న్స్ కూడా మీకు అందిస్తాయి. ఒకవేళ ఎంట్రీ కాని వాళ్ళు ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. సో ఆ విధంగా క్యాపిటల్ని రెడీగా ఉంచుకోండి, వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మేము కాల్స్ ఏమైనా వచ్చినా 5 and 10% ప్రాఫిట్ చూసుకొని బయటకు వచ్చేయండి, మూమెంట్ ఎట్లా ఉన్నా కానీ. మంచి మూమెంట్ మార్కెట్ క్లియర్ అయినప్పుడు నేను చెప్తాను ఇదే విధంగా క్లాస్లో, అప్పుడు దాన్ని 10%, 15% ప్రాఫిట్ని రైడ్ చేస్తూ ఉండండి. లేని సందర్భంలో అన్నీ మంచిగానే కనిపిస్తాయి చూడటానికి, ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా మీకు ఇవేంటది కాల్ పుట్ కదా మనము. సో సిపిఆర్ పైనే ఉంది, 21 పైనే ఉంది, 8 పైనే ఉంది, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చి ఇబ్బంది పెట్టే సమయం ఇది. కారణం నిఫ్టీ సైడ్ వేస్లో ఉన్నది. అటువంటి సమయంలో స్టాక్స్లో అప్ డౌన్ బాగా జరుగుతూ వస్తాయి. ఆ కారణంగా మీరు స్టాప్ లాస్ కూడా సమ్ టైమ్స్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే నిఫ్టీ ఏదో ఒక డైరెక్షన్ మనకు తెలిస్తే అటో ఇటో మనం ఇక్కడ స్టాక్స్లో కూడా ఇంకా ఎర్న్ చేస్తాం. అప్పటి వరకు 5 నుంచి 10% ప్రాఫిట్ వస్తే తీసుకోండి, ఈ స్టాక్లో నుంచి బయటికి రండి, అంతే. వన్స్ డైరెక్షన్ తెలిసాక ఇక ప్రాఫిట్ మీరు ఫస్ట్ 10% ఎంజాయ్ చేయండి, తర్వాత 20%, తర్వాత 30%. ఎంత దూరం ఇవి ముందుకు తీసుకొని వెళ్తే అంత ప్రాఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ట్రేడ్ అన్నది ఒక క్రమ పద్ధతిలో చేస్తూ వెళ్ళండి. క్యాపిటల్ని ఎప్పుడూ కూడా నష్టపోకూడదు మనము. సో ఈరోజు ట్రేడ్ తీసుకోలేదని బాధపడద్దు, వస్తాయి బ్రహ్మాండమైన ట్రేడు. బలవంతంగా ట్రేడ్ చేసి క్యాపిటల్ పోగొట్టుకోవటం కన్నా క్యాపిటల్ అట్లా పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు మార్కెట్ ఇవ్వాలి, అక్కడ ఇండికేషన్స్ అన్నీ రావాలి, అప్పుడు మంచి కాల్స్, మంచి రిటర్న్స్ ఇంకా వస్తాయి మీకు. సో ఇది ఈరోజు నిఫ్టీ అండ్ స్టాక్స్ గురించి. సో మళ్ళీ మార్కెట్ ఫ్రైడే నాడు ఓపెన్ అవుతుంది, ఆ రోజు మరికొన్ని విషయాలను మనము డిస్కస్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.